హాయ్ ఫ్రెండ్స్, నానిస్ Q&A ఎపిసోడ్ 27కి అందరికీ స్వాగతం. ఈరోజు Q&A మొదలు పెట్టే ముందు మనతో పాటు ఒక గెస్ట్ అయితే ఉన్నాడు. సో తన వచ్చేసరికి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడనమాట. సో తనే మన టెక్ ఫ్యాక్ట్ రఫీ. సో టెక్ ఫ్యాట్స్ రఫీ అనమాట. సో ఈ రోజు మా ఇద్దరి మధ్య అయితే దగ్గర ఒక 2 hours ఇంటర్వ్యూ అయితే నడిచింది. సో ఈ ఇంటర్వ్యూ మీరు చూడాలనుకుంటే తన ఛానల్లో ఈ వీక్లో అయితే రావచ్చు. సో తన ఛానల్లో అయితే మీరు ఈ ఇంటర్వ్యూని అయితే చూడొచ్చు అనమాట. సో నా గురించి మీరు ఏవైతే తెలుసుకోవాలనుకుంటున్నారో తన ఛానల్లో ఇంటర్వ్యూ ద్వారా అయితే నేను చాలా విషయాలు అయితే చెప్పాను, అక్కడ మీరైతే చూడొచ్చు. సో ఈ రోజు Q&Aలో వచ్చేసరికి మన రఫీకి నచ్చిన కొన్ని క్వశ్చన్స్ని అయితే పిక్ చేశాడు. సో ఆ క్వశ్చన్స్ని ఇప్పుడు నన్ను అడుగుతాడు అనమాట. ఆ క్వశ్చన్స్కి నేను సమాధానం చెప్దాం. రఫీ, మన సబ్స్క్రైబర్స్కి అందరికీ హాయ్ చెప్పు. హలో ఫ్రెండ్స్, ఈరోజు నాని అన్న ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్న ఛానల్లో మండే రోజు మీకు ట్రైలర్ అయితే వస్తుంది, అలాగే నా ఛానల్లో కూడా ఫుల్ ఇంటర్వ్యూ ఈ వీకెండ్లో అయితే ఖచ్చితంగా వస్తుంది. సో అది నేను ఖచ్చితంగా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. అన్న మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాడు, మీరు అక్కడికి వచ్చి చూడొచ్చు. సో ఇవాళ ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. బీవీపీకే ప్రసన్న కుమార్ అడుగుతున్నారు. ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్ ఉంది. దీని సింపుల్గా ఏంటంటే హిందీ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్ కొలాబరేషన్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. మరి తెలుగు ఛానల్స్ ఇంతవరకు ఎవరు స్టార్ట్ చేయలేదు. అలాగే మీరు సోషల్ మీడియా సమ్మిట్ అవార్డ్స్కి వెళ్ళినప్పుడు కూడా దీన్ని మీరు చాలామంది పరిచయం అయ్యారు, మీరు ఎందుకు స్టార్ట్ చేయలేదు? సో 1K సబ్స్క్రైబర్స్గా నాకున్నారు, నా ఆశ ఎప్పుడైనా చేస్తారా? సో దీని మీ ఆన్సర్ ఏంటని అడుగుతున్నాడు ప్రసన్న కుమార్. సో కొలాబరేషన్ అనేది వేరు, అలాగే మీటప్ అనేది వేరు. సో కొలాబరేషన్ అంటే ఒకరి ఛానల్ని ఒకరి దాంట్లో మెర్చ్ చేసుకున్నట్టే ఒక విధంగా చెప్పాలంటే. సో దీని మీద వచ్చేసరికి అందరి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. నేను ఒక్కడనేది లేదు. అంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, మిగిలిన ఛానల్ పెద్ద ఛానల్స్ ఉన్నాయి. సో వాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో కొలాబరేషన్ అనేది మన తెలుగులో వస్తాయి అంటానికి అయితే ప్రజెంట్ పెద్ద ఛానల్స్లో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయడం అయితే చాలా తక్కువ. చిన్న ఛానల్స్ అయితే కొలాబరేట్ అవ్వగలవు, కానీ పెద్ద ఛానల్స్ అయితే కొలాబరేట్ అవ్వలేవు. మీటప్ ప్లాన్ అయితే ఉంటుంది, అందరం కలిసి ఒకసారి మీటప్ అయితే పెడతాము. అప్పుడు మీరు నెరవేర్చుకోవచ్చు. ఏదైనా జరుగుతుంటాయి కదా మనకి, ఏదో ఒకటి. ఇప్పుడు హఫీజ్ మ్యారేజ్ అనుకుంటున్నాం, సో మ్యారేజ్ లో కలవచ్చేమో. సో నెక్స్ట్ క్వశ్చన్ బూకే జగన్ అడుగుతున్నాడు. అన్న నోకియా 6.1 ప్లస్ ఇండియన్ మార్కెట్కి ఎప్పుడు వస్తుంది? 6.1 ప్లస్ అంటే మనకి నోకియా X6. సో X6 వచ్చేసరికి ఇంకా కొంచెం టైం అయితే ఉంది. వీళ్ళు 5.1 అయితే తీసుకొచ్చారు. అది ముందు వస్తుంది అని చెప్పి రూమర్స్ అయితే నడుస్తున్నాయి. సో చూద్దాం వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటున్నారు, ఎవరైతే తెలియట్లేదు. చైనాలో బిగ్గెస్ట్ హిట్, అది తీసుకొస్తే ఎక్సలెంట్ గా ఉండేది. ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చినా సరే మనకి 6.1 ఉంది అనుకో, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు తీసుకురావట్లేదు. ఇదే మంచి సమయం, ఈ టైంలో తీసుకొస్తే ఇంకా 1 month తర్వాత స్నాప్డ్రాగన్ 636 ఫోల్డ్ అయిపోద్ది, మళ్ళీ గోల్డ్ అయిపోద్ది. సో ఆ టైంలో వచ్చేసరికి ఇప్పటికే చాలా అయితే నాచులు కూడా పోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ బ్రెజర్లెస్ వచ్చేస్తున్నాయి. సో ఈ టైంలోనే వీళ్ళు ఇలాంటి ఏమైనా తీసుకొస్తే ఈ టైంలో తీసుకురావాలి, లేట్ చేస్తే వేస్ట్. స్నాప్డ్రాగన్ 710 కూడా మనకి 18,000 19,000 లో అంటే 20,000 అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అవి కూడా వస్తున్నాయి. సో వీటన్నిటి మధ్యలో ముందే తీసుకొస్తే చాలా బెటర్ ఉండేది. సో లేట్ చేసి కొంచెం ఎప్పుడు ఇండియాకి నెక్స్ట్ గోపి డార్లింగ్స్ నానీస్ టెక్లాజిక్ గారు, అసస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 ఫింగర్ ప్రింట్ స్కానర్ సరిగ్గా వర్క్ చేయడం లేదు, ఏం చేయాలి? M1 ప్రోనా 6GB 4GB వేరియంట్ కావాలి. 4GB వేరియంట్ అయితే 4GB వేరియంట్ మొన్నే కదా వచ్చింది. జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో ఏగా. సో M1 మనకి ఫింగర్ ప్రింట్ సరిగ్గా పనిచేయట్లేదంటే, మీకు యాక్యురేట్ గా లేదా, లేకపోతే పెట్టినా సరే పని చేయట్లేదంటే మాత్రం ఖచ్చితంగా మీకు వారంటీ ఉంటుంది. సో వారంటీకి పంపించండి. మీరు అంతటా మీరు ఎక్కడ సెల్ ఫోన్ షాపుల్లో కానీ ఎక్కడికి తీసుకెళ్లి చూపించడం అది చేస్తే వారంటీ అనేది పోతుంది. సో అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా తీసుకెళ్లి సర్వీస్ సెంటర్ లో చూపించండి, అక్కడే పని అయింది. లేదంటే ఒకసారి హార్డ్ రీసెట్ చేసి చూడండి. హార్డ్ రీసెట్ చేస్తే అవ్వకపోతే అప్పుడు మీరు తీసుకెళ్ళి లేటెస్ట్ అప్డేట్ ఒకసారి చెక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్ ఏం లేదు. సో అప్డేట్ వచ్చాక కూడా జరుగుతాయి కొన్ని ఇలాంటివి. సో మీ డివైస్ కే జరిగింది ఇది, అందరూ అయితే అడగట్లేదుగా, రేస్ చేయలేదు కంప్లైంట్. నెక్స్ట్ క్వశ్చన్ లక్ష్మీ దిండా అడుగుతున్నారు. హాయ్ అన్న, ఎప్పుడు కొందామన్నా అసూస్ దొరకడం లేదు, మరి మీకు ఎలా బుక్ చేస్తున్నారు? ఎప్పుడు కొందామన్నా దొరకట్లేదు అంటే నేను చూసినప్పుడు ఉంటున్నాయి, మరి ఏం చేయను. సో అది అదృష్టం అనుకోవాలో మరి ఏమో తెలియదు. సో నేను చూసినప్పుడు అయితే హైప్ క్రియేట్ చేయడానికి అంటే ఏం లేదు. మీకు ఇప్పుడు 12 గంటలకి సేల్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే మీరు 2 నిమిషాలు ముందే ఉండండి సేల్ లో, రిఫ్రెష్ చేసుకుంటూ పేజ్ కూర్చున్నాం అనుకో. ఇంకొక సజెషన్ ఏంటంటే, మీ ల్యాప్టాప్ లో కానీ సిస్టమ్ లో కానీ ఇండియా టైం కి సెట్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేయండి. అవన్నీ అవసరం లేదు, ఒక్కసారి అది కూడా ప్రాబ్లం ఉంటుంది. నేను అసలు నాది మామూలుగానే ఉంటుంది. అయితే మనం ఇప్పుడు మొబైల్లో చాలా మంది బుక్ చేస్తుంటారు. సో ఇదైతే మనకి జీపీఎస్ టైమింగే ఉంటుంది, సరిపోతుంది. అది అంటారు కానీ అంత అవసరం లేదు. మొత్తం గ్లోబల్ టైం అంతా ఒకటే ఉంటుంది మనకి. నెక్స్ట్ విజయ్ సత్య శ్రీనివాస్, మీటప్
మీటప్ మీటప్ ఇంటర్వ్యూలో కూడా అదే మాట్లాడుకుంది. సో మీటప్ వచ్చేసరికి నేను ప్లాన్ చేస్తున్నాను బ్రో, ఈ మంత్ ఎండింగ్ లోపల నేను మీకైతే అనౌన్స్ చేస్తాను నేను మీటప్ ఎక్కడ ఎప్పుడు అనేది. సో ఇక్కడ రైల్వే గ్రౌండ్ ఉంది, సో అక్కడైతే అనుకుంటున్నా చేసేద్దాం. 250K తర్వాత నేను మీటప్ ఇస్తాను అని చెప్పి మీకైతే మాట ఇచ్చాను. సో ఖచ్చితంగా మీటప్ అయితే ఉంటుంది. మళ్ళీ బుక్ జగనే హాయ్ అన్న, నోకియా 9 ఇండియా ఆగస్ట్ లో వస్తుందా చెప్పండి. నోకియా 9 అసలు 9 ఎక్కడ వచ్చింది? 9 రావడానికి 6 రివర్స్ చేసిన 6 అంటే వచ్చేసింది ఇక ఆల్రెడీ. సో 9 అనేది అయితే ఇంకా ఏం లేవు. సో అవన్నీ అసలు అది డివైస్ కూడా ఎలా వస్తుంది అనేది లేదు. అసలు ముందుగా 9 తీసుకొచ్చిన ముందు వీళ్ళు చైనాలో తీసుకొస్తారు, అక్కడ అయ్యాక మన ఇండియాకి రావాలి. చైనాలో రిలీజ్ అయిన X6 ఇంకా మనకి ఇక్కడ తికానా లేదు. ఇంకా 9 రావాలంటే చాలా టైం పట్టింది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి జయరామ్ ఖరీ అడుగుతున్నారు, బ్రో రెడ్మీ నోట్ 5 ప్రో కెమెరా బెటరా, MI A1 కెమెరా బెటరా, లేదంటే జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 బెటరా, ఏది బెటర్? సో మీరు ఆల్రౌండర్ కావాలనుకుంటే రెడ్మీ నోట్ 5 ప్రో మనకి ఫ్రంట్ కెమెరా కావచ్చు, రేర్ కెమెరా కావచ్చు, రెండు బాగుంటాయి. లేదు మీరు రేర్ కెమెరాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనుకుంటే A1 బాగుంటుంది. సో ఇంకా మీరు జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో అనుకుంటే కెమెరా మనకి ఈ రెండింటితో కంపేర్ చేస్తే అంత పంతనం అయితే అంత గొప్పగా ఉండదు. సో మీ బడ్జెట్ని చూసుకోండి. మీరు A1 తీసుకోవాలని ఐడియాలో ఉంటే మాత్రం ఆగిపోండి, మనకి A2 వస్తుంది. సో ఆ A2 తీసుకోవచ్చు. ఆగండి, వెయిట్ చేయండి. ఆగస్ట్ 8 మనకి రాబోతుందిగా. ఎన్నాళ్ళ వెయిట్ చేశారు కాబట్టి వెయిట్ చేయండి, మీకు అక్కడ A2 తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ సత్యనారాయణ పంపన అడుగుతున్నారు, అన్న నా ల్యాప్టాప్ లో యువర్ విండోస్ లైసెన్స్ ఈజ్ ఎక్స్పైర్డ్ అని చూపిస్తుంది, నాది విండోస్ 10 OS, సొల్యూషన్ ఏం చేయాలి? ఏం చేయాలి? కొత్త విండో లైసెన్స్ కొనుక్కోవాలి. మీరు పైరేటెడ్ మాత్రం వాడమాకండి. మీరు ఎక్స్పైరెడ్ అని వస్తుందంటే మీరు ఇప్పుడు వరకు బీటా వర్షన్ వాడారు అంతే. అంటే మనకి ట్రయల్ వర్షన్ అది అయిపోయి ఉంటుంది. అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే చాలా వరకు ఫీచర్స్ అనేవి మీరు విండోస్ ఇలా కంటిన్యూ చేయొచ్చు, బట్ వచ్చేసరికి చాలా వరకు ఫీచర్స్ అనేవి మీకు అందులో ఇంకా అవైలబుల్ లోకి రావు. వాల్ పేపర్ సెట్ చేయలేము. సో ఇలా కొన్ని కంప్లైంట్స్ అయితే ఉంటాయి. అంటే అన్ని ఫీచర్స్ మీరు ఎంజాయ్ చేయలేరు. మీరు కంప్లీట్ యూజ్ చేయాలి అనుకుంటే లైసెన్స్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. మీరు లైసెన్స్ అంత పెట్టి కొనలేరు అనుకుంటే దగ్గరలో ఉన్న కంప్యూటర్ షాప్స్కి వెళ్ళిపోండి. వాళ్ళ లైసెన్స్ మల్టీ లైసెన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, అందులో ఏదో ఒక లైసెన్స్ కోడ్ అనేది మీకు ఇచ్చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రదీప్ చిరు అడుగుతున్నారు, బ్రో నోకియా 6.1 ప్లస్ 3GB ర్యామ్ ఫోన్ ఇండియాలో ప్రైస్ ఎంత ఉండొచ్చు? నోకియా 6.1 అదే X6 3GB ర్యామ్ మన ఇండియాలోకి అయితే రాదు. 4GB ఒకటే వస్తుంది. ఒక 4GB తీసుకొస్తారు. 4GB 64GB ఈ వేరియంటే తీసుకొస్తారు. సో దాని ప్రైస్ వచ్చేసరికి ఎంత లేదన్నా సరే మన ఇండియాలో 20,000 మాక్సిమం మనం మినిమం పెట్టుకోవాలి. మాక్సిమం కూడా కాదు, మినిమం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి మనకి 6+ అనుకుంటా కదా మొన్న తీసుకొచ్చి నోకియా 6 2018 17,000 పెట్టారు. సో దాంతో కంపేర్ చేసి ఇది స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ప్లస్ వచ్చేసరికి నాచ్ ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే వీళ్ళు ఖచ్చితంగా 20,000 రూపాయలు అయితే తక్కువ తీసుకురాదని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఎల్లసాని అజయ్ కుమార్ అడుగుతున్నారు, అన్న జియో ఎక్స్చేంజ్ కి మొబైల్ బిల్ ఉండాలా? మొబైల్ బిల్ ఏంటి? ఎక్స్చేంజ్ మొబైల్ బిల్ కావచ్చు. ఫస్ట్ కొన్న అదే ఓకే, మొబైల్ ఫోన్ ఉంది కదా, ఫీచర్ ఫోన్ అవసరం లేదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఓన్లీ ఛార్జర్ కావాలి, బ్యాటరీ బాగుండాలి, మీ డివైస్ ఏదైతే ఉందో ఆ డివైస్ వచ్చేసరికి మన పర్ఫెక్ట్ కండిషన్ బాగుండాలి అనమాట. సో రన్ అవుతున్న డివైస్ అయి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ సాయి మోహిత్, అన్న రెడ్మీ నోట్ 5 ప్రో వర్సెస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 6GB విచ్ ఇస్ బెస్ట్? రెడ్మీ నోట్ 5 ప్రో. ఎందుకంటే మనకి చెప్పాను ఆల్రౌండర్, అది మనకి మొత్తం అన్ని అక్కడైతే అవైలబుల్ లో ఉంటాయి. సో M1 మనకి 6GB వేరియంట్ కూడా చాలా బాగుంటుంది. రేర్ సైడ్ కెమెరా కూడా బాగుంది, ఫ్రంట్ కెమెరా కూడా బాగానే ఉంది. నేను ఆల్రెడీ అయితే రివ్యూ అయితే ఇచ్చాను. బట్ వచ్చేసరికి స్టెబిలైజేషన్ లేదు, కొన్ని ఫీచర్స్ లో మనకి అంత పర్ఫెక్ట్ గా లేదనమాట. మనకి కొన్ని విషయాల్లో నేను మీకు ఆల్రెడీ గతంలో చెప్పాను, కొన్ని విషయాల్లో M1 చాలా బాగుంది, కొన్ని విషయాల్లో మనకి రెడ్మీ నోట్ 5 ప్రో చాలా బాగుంది. సో లేదు కొంచెం ఆగుతాను అనుకుంటే A2 వచ్చేదాకా వెయిట్ చేయండి. ఆగస్ట్ 8వ తారీఖున అయితే A2 రాబోతుంది. ఎన్నాళ్ళు ఆగాయి కాబట్టి వెయిట్ చేస్తే అది కూడా వచ్చిన తర్వాత మనకి అప్పుడు దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు ఏది తీసుకోవాలనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి శ్రీరామ్ అడుగుతున్నారు, ఏ కంపెనీ మొబైల్ అయినా తీసుకొని జియో ఫోన్ ఇస్తారా? ఇస్తారు, ఎందుకెవరు మీరు కంపెనీ మొబైల్ అయితే చాలు అంతే. ఇంకా వాళ్ళకి అది మనకు రన్ అవుతుందా లేదా, ఛార్జర్ ఉందా లేదా, ఇవి చూసుకొని మనకి ఏ కంపెనీ మొబైల్ అయినా సరే తీసుకొని ఇస్తారు. వాళ్ళకి దగ్గర 1700 అనుకుంటా మొబైల్స్ లిస్ట్ అయితే చెప్పారు. సో అందులో అన్ని కంపెనీలు ఆల్మోస్ట్ అయితే ఉంటాయి 1700 మొబైల్స్ లో. కానీ 501 డిఫాల్ట్ గా అనుకుంటున్నా, దాంట్లో ఇంకొన్ని చార్జెస్ ఉన్న సంగతి మళ్ళీ. అవును, మరి ఆ చార్జెస్ సంగతి చాలా మంది తెలియదు. 501 రూపాయి అనేది మనం డివైస్ కి మాత్రం ఇస్తున్నాం. ఇది కాక మనం ఏంటంటే వాళ్ళ దగ్గర ఇదే ఇచ్చుకోవాలి, అంటే మనం రీఛార్జ్ చేయించుకోవాలి, సిమ్ కార్డ్ తో పాటు రీఛార్జ్ చేయించుకోవాలి. సో ఈ కొన్ని ఉన్నాయి. ప్రైమ్ మెంబర్షిప్ 99+ రీఛార్జ్. అవును, మరి ప్రైమ్ మెంబర్షిప్ కామన్. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకపోతే మనకి ఆఫర్స్ ఉండవుగా. సో ప్రైమ్ మెంబర్షిప్ కూడా తీసుకోవాలి. ఓవరాల్ గా చూసుకుంటే 1000 రూపీస్ 1100 వరకు పడుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ రవి చిన్న MI-A2 ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారు? MI-A2 మనకి ఆల్రెడీ ఆగస్ట్ 8వ తారీఖు Confirmation కన్ఫర్మేషన్ అయిపోయింది. MI-A2 మనకి ఆగస్ట్ 8వ తారీఖున ఇండియాలో లాంచ్ కాబోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు, బ్రో గూగుల్ ఫొటోస్లో అన్లిమిటెడ్ స్టోరేజ్ ఉంది కదా, మరి ఇవి ఎందుకు బ్రో గూగుల్ ఫొటోస్లో అకౌంట్ స్టోరేజ్లో అన్లిమిటెడ్ ఉంది అన్న? సో దీని క్వశ్చన్కి క్లారిటీ అయితే నాకు లేదు. సో మీరు అడిగిన క్వశ్చన్ అయితే కొంచెం క్లారిటీ లేదు, బట్ నాకు తెలిసింది అయితే చెప్తాను. గూగుల్ ఫొటోస్ వచ్చేసరికి మనకి అన్లిమిటెడ్ అప్లోడ్ అయితే ఉంది. సో అన్లిమిటెడ్ అప్లోడ్ ఎంతవరకు అంటే మనకి 12 మెగాపిక్సెల్ వరకు తీసిన పిక్చర్స్ వరకు మనం అప్లోడ్ చేసుకోవచ్చు. మీ కెమెరా 13 మెగాపిక్సెల్ అయితే దాంతో తీసిన పిక్చర్ అప్లోడ్ అవ్వకపోవచ్చు. అలాగే మీకు 1080p వరకు రికార్డ్ చేసిన ఏవైతే వీడియోస్ ఉంటాయో వాటిని వరకు మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం అప్లోడ్ అవ్వదు. 2K కావచ్చు, 4K కావచ్చు. సో ఫ్రేమ్ రేట్ పెరిగినా సరే అప్లోడ్ అయితే అవ్వదు. సో ఇలాంటి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి దాంట్లో. సో అది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్ అయితే మరి అంత క్లారిటీ అయితే లేదు. సో అన్వేష్ తంగా యాపిల్ పెన్సిల్కి ఛార్జింగ్ పెడతాం కదా బ్రో, మరి ఎస్ పెన్కి ఇక్కడ స్పెల్లింగ్ కరెక్ట్ లేదు, ఎస్ పెన్కి ఛార్జింగ్ ఎందుకు పెట్టము? సో ఎస్ పెన్కి ఛార్జింగ్ అయితే అవసరం లేదు. ఎస్ పెన్ అనేది మనకి ఏంటంటే ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్తో పనిచేస్తూ ఉంటుంది. సో మనకి కొన్ని వస్తుంటాయి, మనకి ఐడియా ఉందా, పలకల్లాగా ఉంటాయి. సో దాంట్లో అందులో మనకి మ్యాగ్నెట్స్ ఉంటాయి. సో సేమ్ ఇది కూడా అంతే. మీరు ఎస్ పెన్కి వచ్చేసరికి మీరు ఇంత లాంగ్ లో పెట్టి అంటే మీరు కొంచెం ఇలా స్పాట్ పెడితే చాలు, అక్కడ మనకి డాట్ కనిపిస్తూ ఉంటుంది. అది ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్తో పనిచేస్తుంది. దానికైతే యాక్చువల్గా అవసరం లేదు, ఏది ఛార్జింగ్ అనేది అవసరం లేదు. ఇప్పుడు రాబోతున్న ఏదైతే ఎస్ పెన్ ఉందో మనకి Note 9లో వస్తుంది, అది బ్లూటూత్ సపోర్ట్తో వస్తుంది. సో బ్లూటూత్ సపోర్ట్తో వచ్చేదానికి మాత్రం ఖచ్చితంగా మనకి ఛార్జింగ్ అయితే కావాలి. సో అది చూడాలి ఏ విధంగా అవుతుంది అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి నేచర్ ఐ లైక్ అన్న, CPU మనం తయారు చేసుకుంటే బెటరా లేదంటే బయట షాప్లో కొంటే బెటరా? CPU మనం తయారు చేసుకుంటే అంటే మీరు ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో, సో ఇవన్నీ ఏవైతే మీరు బయట నుండి తెచ్చుకొని మీరు బిల్డ్ చేసుకోగలరు అనుకుంటే బిల్డ్ చేసుకోవచ్చు. బయట నుండి మీరు తీసుకున్నా సరే, అంటే బయటకి వెళ్ళి మీరు కొంటే కంపెనీ కొంటున్నారా ఏం కొంటున్నారా అయితే మీరు ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. బయటైనా సరే మీకు అసెంబ్లీ అయితే దొరుకుతాయి. సో వాళ్ళు ఏంటంటే ఏవైతే అందులో యూజ్ చేసే CPU కావచ్చు, లేకపోతే మదర్ బోర్డు, సో హార్డ్ డిస్క్, డ్రైవ్, సో వీటన్నిటికీ సపరేట్గా మీకు అయితే బిల్ వేస్తారు. ఆ తర్వాత బిల్ చేసినందుకు 300 నుంచి 500 రూపాయలు ఛార్జ్ అయితే చేస్తారు. మీరు బిల్ చేసుకోగలను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బిల్ చేసుకోవచ్చు. లేదు మీరు బయట చేర్చుకున్న పెద్ద వేరియేషన్ అయితే ఏం రాదు. మీకు గట్టిగా ఉంటే ఒక 500 రూపీస్ లోపే మీకు చేంజెస్ అయితే ఉంటాయి. సో అది కూడా CPU వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు ఒకవేళ ఇప్పుడు మనం అసెంబ్లీ చేసుకునేది రిక్వైర్మెంట్ మామూలు రెగ్యులర్ యూజా లేకపోతే గేమింగ్ లేకపోతే ఇప్పుడు వాళ్ళు కంపెనీ అయినా సరే, ఇప్పుడు మనకి డెల్ కానివ్వండి, ఆసర్ కానివ్వండి, ఆసిస్ వీటిలో కూడా దొరుకుతున్నాయి. బట్ వచ్చేసరికి ఏంటంటే రిక్వైర్మెంట్ లో తగ్గట్టుగా ఉంటాం, మళ్ళీ అందులో మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదానికి అసెంబ్లింగ్ అంటే మనకి కావాల్సిన దాన్ని మన రిక్వైర్మెంట్ ఏది కావాలి, మనకి ఎంత హార్డ్ డిస్క్ కావాలి, ఏది మళ్ళీ కంపెనీ కూడా ఏది కావాలో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. హరికృష్ణ అడుగుతున్నారు, ఐ వాంట్ టు బై యువర్ రివ్యూ ఫోన్, హౌ టు గెట్ ఇట్? ఐ వాంట్ టు బై యువర్ రివ్యూ ఫోన్ అంటే నాకు రివ్యూ వచ్చే ఫోన్ సార్. నాకు రివ్యూ వస్తే చాలా రాలేదు. సో వచ్చిన వల్ల ఆసూస్ ఒకటి, మూవీస్టార్ ఒకటి, ఇవి మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి. వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, ఫోన్ చేసి అడుగుతుంటారు అనమాట, మన అయిపోయిందా, మీరు ఎప్పుడు పంపిస్తారని. సో అయిపోయినప్పుడు మనం చెప్తే చాలు, వాళ్ళు 10 days లోపేలే వచ్చి వాళ్ళ రివ్యూ యూనిట్ అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. రివ్యూ యూనిట్లు ఏమి నా దగ్గరే ఉండవు. సో నేను కొనుక్కొని అన్బాక్స్ చేసిన యూనిట్లని కావాలి అనుకుంటే తీసుకోవచ్చు, అవి కావాలంటే నేను పెడతాను, నేను కమ్యూనిటీ ట్యాబ్ లో నేను పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి కావాలంటే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనకి మారుతి కేఎన్కి అడుగుతున్నారు, నేను మీ వీడియోస్ చూసి యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను, అకౌంట్కి 10 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాను, ఇప్పుడు చూస్తే -344 ఉంది. సో ఎందుకు అలా? సో -344 ఉంది అంటే మీరు ఏటీఎం కార్డుకి అప్లై చేస్తుంటారు. సో ఏటీఎం కార్డుకి అప్లై చేయాలంటే మీ దాంట్లో అమౌంట్ బ్యాలెన్స్ అయితే ఉండాలి. 350 రూపీస్ వరకు మనకి ఏటీఎం కార్డుకి వాళ్ళు అయితే ఛార్జ్ చేస్తారు. సో మీ దాంట్లో మైనస్ అయ్యింది 10 రూపీస్ మాత్రం మీరు అందులో ట్రాన్స్ఫర్ చేశారు అంటే మీకు ఏటీఎం కార్డు ఇష్యూ అయింది. సో అది మీకు పంపించుంటారు. సో అందువల్ల మీకు ఏంటంటే మైనస్లోకి వెళ్ళింది మీ బ్యాలెన్స్ వచ్చేసరికి. సో ఇప్పుడు ఏంటంటే మీరు దీన్ని ఫర్దర్గా యూజ్ చేయాలి యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ అనుకుంటే మీరు ఒక 1000 రూపీస్ వేయండి, అందులోంచి మీ మైనస్ బ్యాలెన్స్ పోతుంది, మిగిలిన బ్యాలెన్స్ అలాగే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాబట్టి ఏటీఎం కార్డు యూజ్ చేసి మళ్ళీ బయటకి అయితే తీసుకోవచ్చు. సో ఇవన్నీ ఇవాళ క్వశ్చన్స్ అయితే మీరు స్పీడ్గా ఆన్సర్ చేసేసారు, టైం కూడా తెలియలేదు. సో అరౌండ్ 20 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుంటా, అరౌండ్ ఒక 30 minutes వరకు వస్తుంది. సో మీరు దీన్ని ఎండ్ చేయండి. ఓకే, ఎండ్ చేసేద్దాం. సో ఇక్కడతో సో ఫ్రెండ్స్ ఈ రోజుతో మనం ఈ Q&A సెక్షన్ అయితే ఇక్కడైతే మనం సమాప్తం అయితే చేసేపోతున్నాం. సో మీరు రఫీ ఛానల్ని కనుక ఫాలో అవ్వకపోతే టెక్ ఫ్యాట్స్ అది ఫ్యాట్ అని వచ్చేస్తుంది. సో టెక్ ఫ్యాట్స్ అనమాట తన ఛానల్ వచ్చేసరికి. సో తన ఛానల్ ఫాలో అవ్వండి. మన ఇంటర్వ్యూ అయితే ఆ ఛానల్లో మనకి ఈ వీక్ లో అయితే రావచ్చు. సో అక్కడ మీరు నా ఇంటర్వ్యూ అయితే చూడొచ్చు.
సో ఈ వీడియో ద్వారా మీరు Q&A సెక్షన్ లో మీ క్వశ్చన్స్ కి ఆల్మోస్ట్ ఆన్సర్ చేశానని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినప్పుడు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్ ఫ్రెండ్స్. అందరూ ఒకసారి అన్న ఇంటర్వ్యూ చూడండి. అరౌండ్ అది 40 మినిట్స్ ఉంటుంది. సో అంతా ఫన్నీగా ఉంటుంది, చాలా సరదాగా. అన్న రెగ్యులర్గా ఎలా మాట్లాడతాడు అదే ఫార్మాట్లో తీసినాం. సో చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. దీన్ని త్వరలోనే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ట్రైలర్ అయితే అన్న ఛానల్లో మండే రోజు వస్తుంది. సో దాన్ని చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నానండి. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. బాయ్.